హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు డాక్టర్ ప్రియాంక రెడ్డి గారు ఉన్నారు. షీఈస్ ద ఫౌండర్ అండ్ మెడికల్ డైరెక్టర్ ఇన్ డిఎన్ఏ స్కిన్ క్లినిక్. అట్ ద సేమ్ టైమ్ షీఈస్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ షీఈస్ ఆల్సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్. సో ఆవిడతో మాట్లాడి కొన్ని స్కిన్ కన్సర్న్స్ గురించి, ప్రెసెంట్ ఆన్ గోయింగ్ స్కిన్ ట్రెండ్స్, హెయిర్ ట్రెండ్స్ గురించి మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హలో, హౌ యూ? గుడ్, థ్యాంక్ యూ. గ్రేట్. సో యాజ్ ఐ సెడ్ ఇన్ ద ఇంటర్వ్యూ, ప్రెసెంట్ చాలా ట్రెండ్స్ నడుస్తున్నాయి. అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఏదో ఒక స్కిన్కి సంబంధించి ట్రెండింగ్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. సో అట్లా ట్రెండ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా వచ్చేది బొటాక్స్ ట్రీట్మెంట్స్, లిప్ ఫిల్లర్స్, మైక్రోబ్లేడింగ్స్. సో ఇది అంటే ఇప్పుడు హీరోయిన్స్ వాళ్ళకి వేరు, నార్మల్గా కామన్ పీపుల్ ఎట్లా అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు దాన్ని చేయించుకునే స్టేజ్ వాళ్ళకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వాళ్ళకి అది బెటరే అంటారా? సో ఒకటి, ఏ ట్రీట్మెంట్ అయినా సరే, ఎస్పెషల్లీ ఎన్హాన్సింగ్ ద లుక్స్ ఆర్ బ్యూటీ గురించి ఇట్స్ అ వెరీ పర్సనల్ ఏమంటారు ప్రిఫరెన్స్. సపోజ్ మీరు ఏదైనా ఒక హెల్త్ కన్సర్న్తో వస్తే అక్కడ ఆప్షన్ లేదు, మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదా మెడికేషన్స్ తీసుకోవాలి, బికాజ్ మీరు హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు లుక్స్ దగ్గరికి వచ్చేసరికి నా ప్రాక్టీస్లో కూడా నేను పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే ఇట్స్ అ వెరీ పర్సనల్ ప్రిఫరెన్స్. మీకు అది చేయించుకోవాలి అని ఉంటే మీరు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది సేఫ్ అయితే మీరు 100% చేయించుకోవచ్చు. సో నా ప్రాక్టీస్లో కూడా నేను ఏం చెప్తానంటే, మీరు మిర్రర్లో చూసుకొని ఇఫ్ ఓన్లీ యూ వాంట్ టు వర్క్ అరౌండ్ సంథింగ్ మీ ఫీచర్స్ గురించి అప్పుడు మీరు చేసుకోవచ్చు. బట్ ఎవరో చెప్పారని చేసుకుంటే యూ విల్ నెవర్ బీ హ్యాపీ, బికాజ్ అప్పుడు కూడాను యూ విల్ నాట్ లైక్ వాట్ యూర్ సీయింగ్ ఇన్ ద మిర్రర్. సో అల్టిమేట్గా మీకు నేను ఇది చేసుకుంటే బాగుంటుంది అని మీకు అనిపించి సేఫ్ డాక్టర్ని కన్సల్ట్ చేసుకుంటే దిర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్లో ఒక ట్రెండ్ అయితే ఉంది మైక్రోబ్లేడింగ్కి సంబంధించి. Yeah, సో yeah, all over. ఐబ్రోస్ అంటే కాస్ట్ కటింగ్ ఆఫర్ నడుస్తుంది. 10,000లో ఐబ్రో మైక్రోబ్లేడింగ్ అయిపోతుంది, లిప్ ఫిల్లింగ్ ఇంతలో అయిపోతుంది, పర్మనెంట్ మేకప్ అయిపోతుంది అన్నట్టు. అంటే దానికి చాలామంది అట్రాక్ట్ అయ్యి వెళ్తూ ఉంటారు. సో అట్లా వెళ్ళొచ్చు. సో ఇది నేను యాక్చువల్లీ యూఎస్లో ఐ వాజ్ దేర్ ఫర్ బ్రీఫ్ పీరియడ్. అప్పుడు నేను ఎక్కువగా ఈ కాన్సెప్ట్ని చూసేదాన్ని. మెడిఫేషియల్స్, బొటాక్స్ పార్టీస్, గ్రూపాన్స్లో ఇది ఆఫర్స్ అని చాలా చీప్ ప్రైజెస్కి బొటాక్స్ అని ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు నాకు అర్థమైంది కదా ఎట్లా చేస్తుంటారు వీళ్ళు, బికాస్ ఆ ప్రోడక్ట్ కాస్టే అంత ఉంటుంది, ఇంత తక్కువ రేట్స్కి ఎట్లా ఇవ్వగలుగుతున్నారు. సో ఇప్పుడు చూస్తే ఇండియాలో కూడా కరెంట్లీ అది జరుగుతుంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇండియా మార్ట్ ఇటువంటి ఆన్లైన్ పోర్టల్స్లో కూడాను గ్లూటథయాన్, ఐవి గ్లూటథయాన్స్ అనేసి, వైటమిన్ సి అనేది ఇటువంటివన్నీ అమ్మేస్తున్నారు. సో చాలామంది వాటిని ఇంటికి తెచ్చుకొని ఒకరి మీద ఒకరు ఇంజెక్ట్ చేసుకోవడము, లేదంటే సలోన్స్కి వెళ్ళేసేసి ఇంజెక్ట్ చేయించుకోవడము అనేది ఈ మధ్య ఎక్కువ అవుతున్న ప్రాక్టీస్. ఇంకోటి మీరు అన్నట్లు ఆఫర్స్ సలోన్స్లో వీఆర్ డూయింగ్ బొటాక్స్ ఎట్ దిస్ ప్రైస్ అండ్ ఇట్స్ ఆల్ మిస్లీడింగ్. అండ్ హైడ్రోఫేషియల్స్ చేసేస్తున్నారు. ఒకసారి హైడ్రోఫేషియల్ అనేది అది ఒక మెడికల్ టెక్నాలజీ. హైడ్రోఫేషియల్ అనేది చాలా ఫ్రివిలస్గా వాడేస్తున్నారు ఈ మధ్య. అంటే ఒక యాక్చువల్ హైడ్రోఫేషియల్ మెషిన్ మీరు కొనాలంటే 18 lakhs to 24 lakhs ఆ రేంజ్లో ఉంటుంది ఆ ప్రైస్ ఆ మెషిన్ది. బట్ మనం చూస్తే 50,000, 60,000కి కూడా మెషిన్స్ తెచ్చేసి హైడ్రోఫేషియల్ అని చేస్తున్నారు. సో అవన్నీ దే ఆర్ జస్ట్ రెగ్యులర్ ఫేషియల్స్ దట్ పీపుల్ ఆర్ డూయింగ్. సో ఇవన్నీ ఒక బొటాక్స్ చేయించుకోవాలన్నా, ఒక ఫిల్లర్స్ చేయించుకోవాలన్నా మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఒక ఫిల్లర్స్ మామూలుగా మేము కొనాలంటే, మాకు యాజ్ అ డాక్టర్స్ మేము కొనాలంటేనే దానికి ఒక ప్రైస్ ఉంటుంది. సపోజ్ ఒక 15,000 20,000కో మేము కొంటాం దాన్ని. ఓకే, ఎక్కువ ప్రోడక్ట్స్ ఒకటేసారి కొన్నప్పుడు కొంచెం తక్కువ ధరకు మాకు దొరుకుతుంది. అట్లాంటిది ఒక సలోన్లో కానీ ఒక ప్లేస్లో కానీ 8,000కి ఫిల్లర్స్ ఎలా చేయగలుగుతున్నారు అంటే ఆ ప్రోడక్ట్ కరెక్ట్ క్వాలిటీ కాదు. సో ఇవన్నీ లోకల్ మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దాని ఫ్యూచర్లో ఎట్లుంటుంది వీ విల్ నాట్ నో, బికాస్ దే ఆర్ నాట్ కమింగ్ అప్ విత్ రెగ్యులేషన్స్, కరెక్ట్గా అప్రూవల్స్ ఉండవు వాటి. సో లోకల్ మార్కెట్స్లో మీరు తక్కువకి ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు దాన్ని తక్కువగా ఇస్తారు. బట్ మీరు డర్మటాలజిస్ట్ ఎవరు ఆ ప్రైస్కి చేయలేరు, బికాజ్ మా దగ్గర ఉండేవన్నీ యుఎస్ఎఫ్డి అప్రూవ్డ్ మెషిన్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ. సో వాటికి ఒక ధర ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక చిన్న ఫేషియల్ ఎక్స్పెరిమెంటేషన్ అయితే ఓకే, బట్ ఐవి గ్లూటథయాన్స్ ఏదైతే మీ నరాల్లోకి అంటే మీ సిస్టంలోకి వెజల్స్లోకి వెళ్తుందో అటువంటి వాటితో ఫేస్లోకి వెళ్ళే ఫిల్లర్స్తో కానీ లేజర్స్తో కానీ అస్సలు ఇటువంటి ఎక్స్పెరిమెంటేషన్స్ చేయకూడదు. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. అండ్ మేము ప్రాక్టీస్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చిన పేషెంట్స్ని, లిటరలీ బాడీ మీద బర్న్స్ అయి వచ్చిన పేషెంట్స్ని కూడా ట్రీట్ చేశాము. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ స్కేరీ ప్రాక్టీస్. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే వీటితో. జనరలీ సర్జరీస్ కానివ్వండి, లేకపోతే ఫేస్ రీకన్స్ట్రక్టివ్ జాబ్స్ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో చాలాసార్లు ఆ సర్జరీస్ ఇదవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాఖీ సావంత్, అట్లా చాలామంది ఉన్నారు. సో
అంటే అంత డ్రాస్టిక్ చేంజ్ రావడానికి రీజన్స్ ఏంటి? సో ఇప్పుడు ఒకటి 2 ఫ్యాక్టర్స్ అండి ఇది. ఒకటేంటంటే ఒక మౌల్డ్‌లో ఫిట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఒక ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్కటి అనేది ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు చూస్తే కనుక మిడ్ ఫేస్‌ని ఎక్కువగా ఫిల్ చేసి ఇక్కడ వాల్యూమైజేషన్ ఎక్కువగా ఉండేది. సో చాలా మంది ఎక్కువ ఫిల్లర్స్ పెట్టుకొని అందరూ ఒకటేలాగా కనిపించడం మొదలెడతారు ఒక పీరియడ్ తర్వాత. బికాజ్ ఇదంతా హెవీగా ఉంటుంది. లిప్స్ ఒకలాగా పౌట్ అయిపోయినట్టు ఉంటాయి. సో అది ఒకప్పుడు ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మినిమలిజం. యాక్చువల్గా కరెక్ట్గా ఇంజెక్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫిల్లర్స్ పెట్టరు ఫేస్లో. సటిల్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద న్యాచురల్ ఫీచర్స్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ నౌ. అంటే చేసుకున్నారా లేదా అన్నట్లు ఉండాలి. ఒక ఫిల్లర్స్ చేస్తే వెల్ డన్ జాబ్కి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మేము చేసి అరే ఈ ప్రొసీజర్ భలే ఉంది ఎక్కడ చేయించుకున్నావు అంటే ఇట్స్ పర్పస్ ఇస్ డిఫిటెడ్. అంటే ఓకే మీరు ఫిల్లర్స్ చేయించుకున్నారని తెలిసిపోతుంది. అలా కాకుండా అవును ఏదో ఫేస్ సటిల్ చేంజ్ అయింది, ఫేస్ ఆప్టిమైజ్డ్గా ఉంది, ఎన్హాన్స్డ్గా ఉంది అంతవరకు ఓకే. సో అది కరెక్ట్ జాబ్. అంటే చేశారా లేదా తెలియకుండా ఉండేది కరెక్ట్ జాబ్. అది ఇప్పుడు అందరూ వెరీ సటిల్ ఎన్హాన్స్మెంట్స్కి మూవ్ అయిపోయింది ట్రెండ్ ఆల్రెడీ. ఎక్కువ చేపించుకొని రిపీటెడ్గా ఎక్కువగా ఫిల్ చేసుకుంటూ ఉంటే ఇంకా తెలిసిపోతుంది అది ఓకే ఇదొక ఫిల్లర్ ఫేస్ అనేది తెలిసిపోతుంది. సో యా మినిమంగా చేయించుకోవాలి. సో ఒకటి అది నేను చెప్పాను కదా మీరు ఒక తీసుకొని వచ్చి చాలామంది మా దగ్గర కూడా వస్తారు. ఒక ఫోటో తీసుకొచ్చి నేను ఇలాగ అవ్వాలి, నాకు లిప్స్ ఇట్లా కావాలి, నాకు నా ఐబ్రోస్ ఇట్లా ఉండాలి, ఇట్లా ఒక కంపారిజన్తో వస్తారు. సో అది యాజ్ అ డాక్టర్ మా రెస్పాన్సిబిలిటీ టు బ్రేక్ ఇట్. లేదండి ఇది మీకు సూట్ అవ్వదు, మీకు సూట్ అయ్యేటట్టు మనం చేద్దాము. సో అల్టిమేట్గా మీకు లిప్స్ థిన్గా ఉన్నాయంటే దాన్ని ఎన్హాన్స్ చేద్దాము. బట్ ఇదే లిప్స్ మీకు కావాలంటే మీకు సూట్ అవ్వదు మీ ఫేస్కి. సో వీ సమ్టైమ్స్ ఆల్సో షో దెమ్ ఇన్ పిక్చర్స్. అట్లాంటి లిప్స్ వాళ్ళకి పెట్టి ఇట్లుంటే ఎట్లుంటుంది అనేది కంపారిజన్ చేసి చూపిస్తాము. 95% 99% ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ అగ్రీ విత్ అస్. లైక్ అవునండి మీరు చెప్తున్నారు ఓకే నవ్ యూ ఆర్ ది ఎక్స్పర్ట్ యూ డూ ఇట్ అని. బట్ ఆ కొంతమంది ఎవరైతే ఉంటారో లేదు నాకు ఇట్లనే కావాలి అనేది లేదండి మేము చేయలేము ఇట్లా అని చెప్పి పంపించిన సందర్భాలు చాలా కూడా ఉంటాయి. బట్ చాలామంది అర్థం చేసుకుంటారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీళ్ళు అండర్స్టాండ్. సో ఇది ఎట్లయిపోతుందంటే ఓకే ఎక్కువగా చేయించుకొని ఇప్పుడు మేము చాలాసార్లు నో చెప్పేస్తాం లేదంటే దీనికంటే ఎక్కువ చేసుకోకూడదు అని. బట్ అది నో చెప్పకుండా ఎక్కువ ఇంజెక్ట్ చేస్తూ పోతూ ఉంటే దెన్ ఇట్ విల్ నాట్ గివ్ అ గుడ్ రిజల్ట్. సో కాస్మెటాలజిస్ట్ ట్రెండ్ కూడా నడుస్తోంది ప్రజెంట్. అంటే వెళ్ళామా చేయించుకున్నాం వచ్చామన్నట్టు. ఎట్ ద సేమ్ టైం పర్మనెంట్ మేకప్ ట్రెండ్, రైట్, పర్మనెంట్ ఐ లైనర్, పర్మనెంట్ లిప్ లైనర్, పర్మనెంట్ లిప్స్టిక్, పర్మనెంట్ బ్లష్ కూడా వచ్చేసింది. అవును. సో అది కరెక్టేనా? అంటే యాజ్ అ డర్మటాలజిస్ట్ యూ సజెస్ట్ దట్? మేము చేసే ప్రొసీజర్స్లో కూడా నేను అన్నట్లు ఫిల్లర్స్ బొటాక్స్ ఇవన్నీ బొటులిన్ టాక్సిన్ మనం అన్నీ చేసినప్పుడు కూడాను అందులో కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. ప్రోడక్ట్ సెలెక్షన్, మీరు ఎవరు ఇంజెక్ట్ చేస్తున్నారు సెలెక్షన్, మీకు ఫేస్కి అది కరెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ పారామీటర్స్ మనం ఎట్లాగైతే ఈ ప్రొసీజర్స్ గురించి మాట్లాడతామో సేమ్ థింగ్ అప్లైస్ టు ద పర్మనెంట్ మేకప్ ఆల్సో. పర్మనెంట్ మేకప్ ఈజ్ అ స్కిల్డ్ జాబ్. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అది ఫిల్లర్స్ బొటాక్స్ ఎట్లాగైతే ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, పర్మనెంట్ మేకప్ కూడా ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, చేయకూడదు. దానికి ఒక స్కిల్ కావాలి, దానికి ప్రాక్టీస్ ఉండాలి, దానికి సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ క్లియర్ చేసుకొని వాళ్ళు మంచిగా స్టెరైల్ ఎన్వైరన్మెంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్, రైట్. బట్ అట్లా కాకుండా సలోన్స్లో ఎవరు పడితే వాళ్ళు చేసేసి పిచ్చి పిచ్చిగా స్ట్రోక్స్ ఇచ్చేసేసి గలీజ్గా చేసేస్తూ ఉన్నారు కొంతమంది. వాటిని మేము రెక్టిఫై చేయలేకపోతున్నాం బికాజ్ మన దగ్గర ఉండే పవర్ఫుల్ క్యూ స్విచ్ లేజర్స్ కానీ పీల్స్తో కూడాను ఆ పిగ్మెంట్ని మేము ఫుల్గా తీయలేము. సో అట్లాగా బాచ్డ్ అప్ ఐబ్రోస్ ట్రీట్ చేసిన చాలా కేసెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఎట్లాగైతే డాక్టర్స్ని కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలని చెప్తున్నాను అట్లాగే పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్ని కూడా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ డాక్టర్ మీరే చేయండి మాకు అంటారు. లేదమ్మా నేను చేయలేను బికాజ్ నాకు అందులో ఐఎమ్ నాట్ ప్రాక్టీస్డ్, ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్స్, అంటే అంత ఎక్స్పర్ట్ కాదు నేను. టెక్నిక్ తెలుసు, ఏం వాడాలో తెలుసు, బట్ మనం చేస్తేనే కదా ప్రాక్టీస్ అనేది. ఎందుకంటే మా ప్రొఫెషన్ ఈజ్ ఓన్లీ ప్రాక్టీస్, యూ షుడ్ కీప్ ప్రాక్టీసింగ్ టు గెట్ బెటర్ ఎట్ ఇట్. సో మేము రెఫ్యూజ్ చేస్తాం బికాజ్ ఐఎమ్ నాట్ ట్రైన్డ్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ విన్ ఇట్. అట్లాగా యూ షుడ్ నో వేర్ టు గెట్ ఇట్ డన్. సో పర్మనెంట్ మేకప్లో చేసుకోగలిగినవి మీరు ఐబ్రో టాటూయింగ్ ఆర్ ఐబ్రో షేపింగ్, ఐబ్రో మైక్రో బ్లేడింగ్, మైక్రో షాడోయింగ్ అని 2 డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఓకే. లిప్ టింట్ కూడా ప్రొవైడెడ్ యూర్ డూయింగ్ ద కరెక్ట్ ప్రాపర్ టింట్ వాడి కరెక్ట్ డెప్త్లో పెట్టి ఓకే. బట్ సంథింగ్ దట్ ఐఎమ్ నాట్ రియల్లీ ఓకే విత్ ఇస్ దిస్ బ్లష్. బికాజ్ ఒకటి అది లాంగ్ లాస్టింగ్ ఉండదు, రెండోది చాలా మందికి మన సౌత్ ఇండియన్ సినారియోలో చూసుకుంటే కనుక డార్క్ స్కిన్ టోన్ ఉండే ఇండివిజువల్స్కి పిగ్మెంటేషన్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో రిపీటెడ్గా మనము పర్మనెంట్ మేకప్ అది పిగ్మెంటేషన్ కోసం స్ట్రోక్స్ చేసి అక్కడంతా ఫ్రిక్షన్ని కాజ్ చేసినప్పుడు కండిషన్స్ లైక్ మెలాస్మా, పిఐహెచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
సో ఆ బ్లష్ అనేది కొంచెం ఐఎమ్ నాట్ వెరీ ఫేవరబుల్ ఆఫ్ దాట్. బట్ ఎస్, మీకు మైక్రో బ్లేడింగ్ చేయించుకోవాలన్నా, లిప్ టింటింగ్ చేయించుకోవాలన్నా దట్ ఈస్ స్టిల్ ఓకే. బట్ నాట్ ద బీబీ గ్లో అని ఒకటి వస్తుంది, ఫౌండేషన్ మొత్తం ఫేస్కి పూసేసి బీబీ గ్లో బ్లష్ అనేది ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్స్. బట్ ద రిమైనింగ్ టూ ఆర్ ఓకే. బట్ అగైన్ ఓన్లీ విత్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. కరెక్ట్. Yeah. సో యాజ్ యూ సెడ్ మెలాస్మా ఇండియాలో ఎక్కువగా డార్క్ స్కిన్ టోన్స్ మనం చూస్తున్నాం. అండ్ హాట్ ఏరియాస్లో ఉండే వాళ్ళకైతే ఎక్కువ మెలాస్మా ఫార్మేషన్స్ లేకపోతే స్కిన్ మీద ప్యాచెస్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ నుండి అవి రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవచ్చు, ఒకవేళ వచ్చాక ఎటువంటి కేర్ తీసుకోవాలి? మెలాస్మా ఇండియన్ సినారియోనే కాదండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మందికి, చాలా రేసెస్కి మెలాస్మా అనేది ఇట్స్ అ కామన్ కన్సర్న్. సో మెలాస్మా కంప్లీట్గా ప్రివెంట్ చేయడం ఎవరి వల్ల కాదు. వై? ఎందుకంటే అది జెనెటిక్స్ అండ్ హార్మోన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మెలాస్మా అనేది ఫ్యామిలీలో వంశపారంపర్యంగా వచ్చేది, వన్ ఆఫ్ ద ఆస్తులు అది. అట్లనే హార్మోనల్ ట్రిగర్స్తో వస్తుంది. సో లేడీస్కి ఎట్లాగైతే ప్రెగ్నెన్సీ టైంలో దాన్ని ప్రెగ్నెన్సీ మాస్క్ అని కూడా అంటాం దానికి. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హార్మోన్స్తో జెనెటిక్స్తో కూడుకున్నది కాబట్టి మీరు కంప్లీట్గా దాన్ని ప్రివెంట్ చేయలేరు ఎంత జాగ్రత్త తీసుకున్నా. కానీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంచెం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దాన్ని కూడా కంట్రోల్కి పెట్టుకోవచ్చు. సో కేర్ ఎట్లాంటివి తీసుకోవాలి? జెనెటిక్స్ అండ్ హార్మోన్స్ మీరు మన చేతుల్లో ఏమి ఉండదు. బట్ మెలాస్మా అనేది హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, రాపిడ్కి గురైనప్పుడు కానీ, చర్మం సో ఎక్కువగా సున్నిపిండి పెట్టి రుద్దినప్పుడు, లేదా లూఫాస్ స్క్రబ్స్ ఎక్కువ, ఫిజికల్ స్క్రబ్స్ ఎక్కువ వాడేవాళ్ళు. ఇది కూడా కొంచెం ట్రెండ్ ఫేడ్ అయిపోతుంది ఇప్పుడు. బట్ మీరు ఒక 5-6 years బ్యాక్ చూసుకుంటే కనుక ఫిజికల్ స్క్రబ్స్ చాలా పాపులర్ అయి ఉండేది. ఆప్రికాట్ స్క్రబ్స్ అందరం వాడే ఉంటాము. సో అది ఇట్లాంటివి ఏదైనా ఫ్రిక్షన్కి గురి చేసినప్పుడు, సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మెలాస్మా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మంచి సన్ స్క్రీన్ వాడాలి, రాపిడ్కి ఎక్కువ గురి చేయకూడదు, స్కిన్ని మంచిగా మాయిశ్చరైజ్ చేసుకొని స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే మెలాస్మాని ఒక 20-30% కంట్రోల్లో పెట్టచ్చు. బట్ మీరు ఏం చేసినా సరే అది కంప్లీట్గా ప్రివెంట్ చేయలేరు. కొలాజన్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు కొలాజన్ బాటిల్స్ వచ్చేసాయి. సో కొలాజన్ బాటిల్స్ అండ్ ఆ సీరమ్స్ బెటర్ అయినా, ఎందుకంటే నేను బయట విన్నది ఏంటంటే కొలాజన్ మాలిక్యూల్స్ ఆర్ సో లార్జ్, అవి అబ్జార్బ్ అవ్వవు స్కిన్. స్కామేనండి, పెద్ద స్కామ్. అంటే ఇప్పుడు ఇంకా రీసెర్చ్ జరుగుతుంది వాటి పైన. మేబీ ఫ్యూచర్లో ఏదన్నా బెటర్ ప్రోడక్ట్ రావచ్చేమో, అంటే మీరు పెట్టుకుంటే కొల్లాజన్ స్టిమ్యులేట్ అయిపోయేటట్టు. డైరెక్ట్గా అయితే కొల్లాజన్ క్రీమ్స్ ఏమి పనిచేయవు, లేదు అసలు పనిచేయవు. చాలా మటుకు కొల్లాజన్ డ్రింక్స్ కూడా మార్కెట్లోకి వచ్చినాయి, అవి కూడా చాలా మటుకు పనిచేయని ప్రోడక్ట్సే అవన్నీను. బికాజ్ దాని అబ్జార్ప్షన్ తెలియదు, అది ఎట్లాగా ప్లస్ ప్రోడక్ట్ పెట్టుకున్నప్పుడు మీరు అసలు జస్ట్ మాయిశ్చరైజర్స్ ఏమైనా యాడ్ చేస్తే మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ తప్ప కొల్లాజన్ని డైరెక్ట్గా స్కిన్లో స్టిమ్యులేట్ చేసే కెపాసిటీ అయితే ప్రస్తుతానికి ప్రోడక్ట్స్కి లేదు. అదే ప్రెసెంట్ డెర్మటాలజిస్ట్ జనరలీ లైట్స్, బ్లూ లైట్, రెడ్ లైట్స్ వాడుతూ ఉంటారు. అయితే అవి ప్రెసెంట్ మాస్క్స్ లాగా కూడా వచ్చేస్తాయి, జనాలు డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నారు. అవి కరెక్ట్? దోస్ ఆర్ గుడ్. బట్ అగైన్ మళ్ళీ అందులో కూడాను మీరు ఎటువంటి ప్రోడక్ట్ని వాడతారో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో దానివల్ల స్కిన్ అనేది కొంచెం హెల్దీగా అవ్వడము, లిటిల్ బిట్ ఆఫ్ సో బేసిక్గా మన స్కిన్ బ్యారియర్ స్ట్రాంగ్గా ఉండి స్కిన్ హెల్దీగా ఉంటే అది ఆటోమేటిక్గా ఒక ఈవెన్ స్కిన్ టోన్ గ్లో అనేది వస్తుంది. ఎప్పుడైతే మన స్కిన్ బ్యారియర్ కరెక్ట్గా లేదో, స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ చాలా కూర్చొని ఉంటాయో, ఇంటర్నల్గా మన హెల్త్ కరెక్ట్గా లేదో, మీరు ఎన్ని చేసినా కూడా స్కిన్కి గ్లో అనేది ఉండదు. రైట్? సో రెడ్ లైట్, బ్లూ లైట్ థెరపీ ఇవన్నీను దే విల్ హెల్ప్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ హెల్తిఫైయింగ్ ద స్కిన్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ అదేదో పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పలేము. ఇవన్నీ ఎట్లాగంటే అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అన్నీ చేసినప్పుడు మీకు ఒక గుడ్ డిష్ తయారవుతుంది. ఇట్స్ నెవర్ వన్ ఇంగ్రీడియంట్ ఇన్ రెసిపీ, రైట్? సో మీరు మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఎక్స్ఫోలియేషన్ ఇవన్నీతో పాటు మేబీ ఎవ్రీడే కొంతమంది చేస్తారు, మాస్క్ వీక్లీ వన్స్ చేస్తారు, టైం డ్యూరేషన్ బట్టి ఉంటుంది అది. సో మాస్క్ ఒకటి, అదే రెడ్ లైట్ థెరపీ ఒకటి, తర్వాత మీరు చేయించుకునే ట్రీట్మెంట్స్, మీరు తినే ఫుడ్, మీరు చేసే ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడినప్పుడు మీకు ఒక హెల్దీ స్కిన్ అనే డిష్ రెడీ అవుతుంది. ఓకే. సో ఎస్, ఇట్ ఈస్ ఉండే ట్రెండ్స్లో రెడ్ లైట్ థెరపీ ఈజ్ స్టిల్ డూయబుల్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ అ గుడ్ మషీన్ విత్ యూ. హెయిర్ గురించి మాట్లాడితే హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ సినారియో అందరికీ కూడా. కొన్నిసార్లు వాటర్ వల్ల అంటారు, కొన్నిసార్లు క్లైమేట్ వల్ల అని అంటారు. అట్ ద సేమ్ టైం హెరిడిటీ కూడా అవి ఉండొచ్చు. సో దాన్ని ఎట్లాగా మనం కరెక్ట్ చేయొచ్చు? హెయిర్కి 80% ఆఫ్ ద టైం ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, చాలా తక్కువ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనం తినే ఫుడ్,
మన స్ట్రెస్, మన లైఫ్ స్టైల్ ఇవన్నిటితో పాటు మీరు కరెక్ట్గా చెప్పినట్టు జెనెటిక్స్ అండ్ హార్మోన్స్ వల్ల చాలా పెద్ద రోల్ ఉంటుంది. సో ఎప్పుడైతే హెయిర్ ఫాల్ ఉందో మనం ఫస్ట్ అవి ఇంటర్నల్లీ హెల్దీయా కాదా అని చెక్ చేసుకోవాలి, మోర్ దాన్ ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. యూజువల్లీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ పొల్యూషన్ వీటి వల్ల హెయిర్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది, బ్రేక్ అవుతుంది, అదేమంటే లాక్ లస్టర్ అంటాం కదా, అట్లా అవుతుంది తప్ప చాలా హెయిర్ ఫాల్ కాజింగ్ ఫ్యాక్టర్స్ మోస్ట్లీ ఆర్ విత్ ఇంటర్నల్ థింగ్స్. Vitamin deficiencies, genetics and hormones are the most important things that will determine the health of the hair. Yes, వాటర్ సరిగ్గా లేనప్పుడు వాటర్ సాఫ్ట్నెస్ని పెట్టుకోవచ్చు, గుడ్ షాంపూస్, కండిషనర్స్, హెయిర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ వాటితో పాటు యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద ఇంటర్నల్ హెల్త్ ఈస్ చెక్డ్ అండ్ లుక్డ్ ఇన్ టు. సో హెయిర్లో చాలా మందికి సడన్గా స్మూత్ ఉంటుంది, బట్ సడన్లీ ఫ్రిజీ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ ఫ్రిజ్కి కారణం ఏంటంటే ఇక్కడ క్లైమేట్ అండ్ వెదర్ చేంజెస్ రీజన్. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో ఇంకో ట్రెండ్ చూసాను నేను, పీపుల్ అప్లై దిస్ సన్ స్క్రీన్స్ టు ద హెయిర్. అది రికమెండబులేనా? యా, సో వెన్ మీరు అన్నట్టు ఫ్రిజీనెస్కి అగైన్ 2 థింగ్స్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మళ్ళీను. సో ఇంటర్నల్ వచ్చేసి మీకు ఎప్పుడైతే కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయో అది హెయిర్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో చాలా మటుకు ఐరన్ డెఫిషియన్సీ, ఓకే, లేదంటే థైరాయిడ్ డెఫిషియన్సీస్, వైటమిన్ డి డెఫిషియన్సీస్, వీటన్నిటి డెఫిషియన్సీస్ కూడాను హెయిర్ పైన ఇంపాక్ట్ అవుతుంది. జుట్టు పల్సపోవడం కానీ, ఫ్రిజీ అయిపోవడం కానీ, ఈజీగా బ్రేక్ అయిపోవడము, డ్రై అయిపోవడం, ఇవన్నీ కూడాను డెఫిషియన్సీస్ వల్ల హెయిర్కి. సో స్కిన్ అండ్ హెయిర్ అనేది మనకి ఇంటర్నల్ హెల్త్ రిఫ్లెక్షన్స్ అంతే, దే టెల్ హౌ యువర్ ఇంటర్నల్ హెల్త్ ఇస్. ఓకే, సో గట్ హెల్త్ సరిగ్గా లేనప్పుడు చాలా మంది స్కిన్ బ్రేక్అవుట్స్ అవ్వడము, ఎగ్జిమాస్ రావడం, ఇవన్నీ కామన్గా. సో ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్. సో ఒక ఫ్రిజ్నెస్ అదొక ఆస్పెక్ట్. రెండోది మనం ఎక్కువగా చాలా మంది ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎట్లాగైతే సన్, పొల్యూషన్, డస్ట్, వీటన్నిటికి ఎక్స్పోజ్ అయినప్పుడు హెయిర్ కూడాను చాలా, మన స్కిన్ డ్రై అయిపోయి పాడినట్టే హెయిర్ కూడాను డ్రై అయిపోయి బ్రేక్ అయిపోవడము, ఫ్రిజీ అయిపోవడము కామన్గా జరుగుతుంది. సో ఎవరికైతే ఎక్కువగా సన్ అండ్ డస్ట్ ఎక్స్పోజర్ ఉంటుందో హెయిర్కి కూడా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయొచ్చు. బట్ దానికంటే బెటర్ నేను ఎక్కువగా చెప్పేది హెయిర్ని టై చేసేసుకోండి. బైక్స్ పైన ఎక్కువగా మీరు 2 వీలర్స్తో ట్రావెల్ అవుతున్నప్పుడు చాలామంది హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ పోర్షన్ ఆఫ్ ద హెయిర్ కవర్ అవుతుంది, కానీ లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకి కింద కవర్ అవ్వదు. సో దాని అంతా ఒక బన్ లాగా చేసుకొని లేదా స్కార్ఫ్ కట్టేసుకొని హెల్మెట్ పెట్టుకోవడము, లేదా మీరు హెల్మెట్ పెట్టుకోకుండా 2 వీలర్స్లో పోతున్నప్పుడు, అంటే వెనక కూర్చున్నప్పుడు, కానీ వెనక కూర్చున్నా కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తాము, బట్ ఒకవేళ పెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ హెయిర్ ప్రొటెక్షన్కి స్కార్ఫ్ కట్టుకోవడము. బీచ్కి వెళ్ళినప్పుడు కూడా సిమిలర్లీ ఒక స్కార్ఫ్ కట్టేసుకుంటే లాంగ్ అవర్స్ హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో సన్ స్క్రీన్ వాడచ్చు, సేఫే, నథింగ్, నో హార్మ్ ఇన్ ఇట్. బట్ ఎన్ని అవర్స్ ప్రొటెక్షన్ ఇవ్వగలదు వెన్ యూర్ అవుట్ ఫర్ అ లాంగ్ డే? యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై టు ప్రొటెక్ట్ యువర్ హెయిర్ బై టైయింగ్ ఇట్ అప్, బ్రేడింగ్ ఇట్ అప్. సో అటువంటి ప్రికాషన్స్ ఇంకా బెటర్. సో అట్ ద సేమ్ టైం బయట మార్కెట్లో ఆయిల్స్ అమ్ముతున్నారు. ఈ ఆయిల్ ట్రెండ్ కూడా చాలా విగరస్గా మనకు కనిపిస్తుంది. ఆయిల్స్ వేసుకుంటే హెయిర్ బాగా పెరుగుతుంది, లేకపోతే బాల్డ్నెస్ రాదు అని చెప్పి. ఎట్ ద సేమ్ టైం దిస్ అనదర్ ట్రెండ్ విచ్ సేస్, సి హెయిర్ ఆయిల్ అంత పాపులర్ అయితే మంచి వాళ్ళు కూడా వాడేవాళ్ళు కదా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకు వెళ్తారు? దిస్ ఆర్ వెరీ కాంట్రడిక్టరీ, బట్ పీపుల్ డూ సపోర్ట్ దీస్ ఆయిల్స్. సో మీరేం చెప్తారు? ఇప్పుడు మనలోనే ఎంతమంది, మన ఫ్యామిలీస్లోనే చాలా మంది, ఒక ప్రీవియస్ జనరేషన్స్ చూస్తే 99.9% ఆయిలింగ్ చేసుకునే వాళ్ళు. మనం కూడా చిన్నప్పుడు ఫుల్గా ఆయిల్, మేము కూడా ఆయిల్ పెట్టుకొని 2 జడలు వేసుకొని పోయిన వాళ్ళమే. సో దాని ముందు జనరేషన్ చూస్తే అందరూ ఆయిల్స్ పెట్టుకున్నారు. బట్ ఎంతమందికి అంత థిక్ హెయిర్ ఉంది? అండ్ చాలా మంది ఇంట్లోనే ఈ ఆయిల్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. బట్ ఎంతమందికి థిక్ లస్ట్రస్ హెయిర్ ఉంది? కరెక్ట్. సో ఒకటి, ఆయిల్స్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ క్యాన్ ప్రమోట్ ద గ్రోత్, ఓన్లీ ఇంగ్రీడియంట్స్ బట్టి, మీరు ఎంత రెగ్యులర్గా పెట్టుకుంటున్నా దాన్ని బట్టి. బట్ మీ జెనెటిక్స్ అండ్ హార్మోన్స్ని మించి ఏ ఆయిల్ పనిచేయలేదు. ఇఫ్ యు ఆర్ జెనెటికలీ ఇంక్లైన్డ్ టువర్డ్స్ హ్యావింగ్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఆర్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, జెనెటిక్స్ అండ్ హార్మోన్స్ ఆర్ ప్లేయింగ్ మిస్చీఫ్ ఇన్ ద బాడీ అంటే ఏ ఆయిల్, ఏ ట్రీట్మెంట్, ఏది ఎండ్ ఆఫ్ ద డే పనికిరాదు. మేము చేసే ట్రీట్మెంట్స్ కూడాను విచ్ ఆర్ మచ్ మోర్ పవర్ఫుల్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు ఈ ఆయిల్స్ మీరు పైన పెట్టండి, మేము చేసేది పిఆర్పీస్, జిఎఫ్సీస్, మినాక్సిడిల్స్, ఫినిస్టైడ్, ఇవన్నీ సిస్టంలోకి వెళ్తున్నాయి. దే ఆర్ యాక్టివ్లీ కంట్రోలింగ్ ద హోల్. ఇట్స్ లైక్ అ వార్ బిట్వీన్ దీస్ టూ. అంత చేసి వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. నో డర్మటాలజిస్ట్ విల్ సే ఎస్ మీరు మా ట్రీట్మెంట్ తీసుకుంటే 100% బట్టతలని నివారిస్తాము అని ఎవరు చెప్పరు. మేము ఇంత సైంటిఫిక్ డేటా పెట్టుకొని 100% చెప్పలేము, ఎందుకంటే జెనెటిక్స్ని, హార్మోన్స్ని జయించడము ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీ కెన్ పుట్ ఇట్ అండర్ కంట్రోల్. అందుకనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈస్ బికమింగ్ వెరీ పాపులర్ బికాస్ ఇట్ ఈస్ అ పర్మనెంట్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్. ఏ ఆయిల్, ఏ పిఆర్పి చేయలేనిది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలదు. ఒకవేళ మీకు సివియర్ ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా ఉంటే, బట్టతల వచ్చేసినప్పుడు అసలు విత్తనం లేనిది మొక్క ఎట్లా వస్తుంది?
సో బట్టతల అయిపోయి అక్కడ అసలు ఫాలికలే లేదు అన్నప్పుడు హెయిర్ని ఎట్లా పెంచగలము, పెంచలేము. అందుకే ఇక్కడ ఉండే వెంట్రుకల్ని తీసి ఇక్కడ పెట్టడం వల్ల కొత్త హెయిర్ గ్రోత్ వస్తుంది. మరి అదెందుకు ఊడిపోదు అని మీరు అడగచ్చు. దాంట్లో సైన్స్ ఏంటంటే మనకి బట్టతల అనేది మీరు ఎవరిని చూసినా ఫుల్గా బట్టతలు ఉన్నా కూడా ఈ కొంచెం హెయిర్ మాత్రం ప్యాచ్ మిగిలి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యాచ్ ఆఫ్ హెయిర్ అబ్బాయిలలో ఇట్ ఈస్ ఇమ్యూన్ టు దిస్ హార్మోనల్ అండ్ జెనెటిక్ అటాక్ ఆఫ్ ద ఇది హార్మోన్ ఏదైతే అటాక్ చేస్తుందో అది ఓన్లీ ఈ హెయిర్ ఉండే భాగంని అటాక్ చేయగలదు. ఇక్కడ ఉండే భాగాన్ని హెయిర్ సేఫ్. సో ఈ ఫాలికల్స్ ఇక్కడ తెచ్చి పెట్టినప్పుడు వాటికి రిసెప్టర్స్ ఉండదు కాబట్టి హార్మోన్ ఇక్కడ అటాక్ చేయలేదు. సో ఇట్ ఈస్ అ పర్మనెంట్ రిజల్ట్. అప్పుడు మీకు ఏ ఆయిల్ పని లేదు, ఏ పిఆర్పి కూడా పని లేదు. ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయాక ఆఫ్టర్ 1 year సపోర్ట్ అంతా ఇచ్చి హెయిర్ గ్రోత్ అయిపోయాక ఇట్ విల్ గ్రో ఆన్ ఇట్స్ ఓన్ లైక్ ది అదర్ హెయిర్. సో ఆయిల్స్ అనేది మీ హెయిర్ని కండిషన్ చేయడానికి అయితే ఓకే. స్కాల్ప్ న్యాచురల్గా తన ఆయిల్స్ తను ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇట్ దట్ నోస్ హౌ టు నరిష్ ఇట్ సెల్ఫ్. ఆ ఆయిల్స్ ఎక్కువైపోయినప్పుడు డాండ్రఫ్, సెబోరిక్ డర్మటైటిస్ ప్రాబ్లమ్స్ వాటిని కంట్రోల్ చేయడానికి మేము మెడికేషన్స్ ఇస్తాము, షాంపూస్ అట్లాంటివి. బట్ ఆయిలింగ్ వల్ల హెయిర్ థిక్గా లస్ట్రస్గా గ్రో అవుతుంది అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ట్రూ. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ ద ఓవరాల్ హెల్త్, ఎస్ మీరు కొన్ని ఆయిల్స్ రోజ్మెరీ ప్యూర్ అంటే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, రోజ్మెరీ ఆయిల్ 5 to 6 drops ఆఫ్ ఎసెన్షియల్ రోజ్మెరీ ఆయిల్ వీటిని వాడితే స్కాల్ప్ హెల్త్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యి రోజ్మెరీ మినాక్సిడిల్ కొంచెం సిమిలర్ మెకానిజం ఆఫ్ యాక్షన్ కాబట్టి మేబీ లిటిల్ బిట్ ఆఫ్ హెయిర్ స్టిమ్యులేషన్ అవ్వచ్చు. బట్ మీకు జెనెటికలీ ఎంత హెయిర్ ఫాలికల్స్ డిటర్మిన్ అయి ఉంటే అంతే ఉంటాయి. ఇప్పుడు మీకు బాగుంది హెయిర్ థిక్ క్లస్టర్స్గా ఉంది, కాదు నాకు దీనికంటే ఇంకా హెయిర్ కావాలి అంటే మీరు ఏం చేసినా ఉండే న్యాచురల్ డెన్సిటీ కంటే ఎక్కువ పెంచుకోలేరు. మీకు ఎంత డెన్సిటీ ఉందో అంతే అది. టాపిక్ ట్రాన్స్జెండర్స్ వైపుకి షిఫ్ట్ చేస్తే నాన్ సర్జికల్గా వాళ్ళు ఎటువంటి ప్రొసీజర్స్ వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఎటువంటి ప్రొసీజర్స్ తీసుకుంటూ ఉంటారు? ఇప్పుడు ఇది కూడా చాలా ఫార్చునేట్లీ ఈ డిస్కషన్ కూడా ఇప్పుడు వీఆర్ కంఫర్టబుల్లీ ఏబుల్ టు టాక్ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఓపెనింగ్ అప్ టు దీస్ ప్రొసీజర్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా క్లినిక్లో కూడా వీఆర్ ట్రీటింగ్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ నౌ అండ్ గుడ్ దట్ దే ఆర్ ఇన్ అ స్పేస్ వేర్ దే కెన్ గెట్ దీస్ ట్రీట్మెంట్స్ డన్. చాలా మంది వాళ్ళ స్టోరీస్ వింటే కూడా ఇట్ ఈస్ వెరీ బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళు టు లివ్ అప్ టు దేర్ ఐడెంటిటీ ఆల్సో దే హావ్ టు ఫైట్ విత్ సంబడి ఎల్స్ కరెక్ట్ అనే ఇది. సో బట్ యా, సో సర్జికలీ దేర్ ఆర్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ దట్ ఆర్ టు బి డన్, మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్ ఇవన్నీ ఉంటాయి. నాన్ సర్జికల్గా మనం చెప్పుకుంటే కనుక మేల్ టు ఫీమేల్ ఈజ్ మోర్ ఆఫ్ ఫెమినైజేషన్, సాఫ్టనింగ్, కాంటూరింగ్ ఇట్లాంటివి ఉంటాయి. సో యూజువల్గా ఒక మేల్ టు ఫీమేల్ ట్రాన్సిషన్ అనుకుంటే కనుక మోస్ట్లీ ఇట్ ఈస్ అబౌట్ హ్యాండ్స్ అండ్ ఫేస్ని ఫెమినైన్ చేయడానికి, సాఫ్టెన్ చేయడానికి. They are more worried about that. And so the commonest procedure, the first procedure that they start off with is a laser hair removal. సో అన్వాంటెడ్ ఎక్సెస్ హెయిర్. సో హార్మోనల్ థెరపీ వల్ల కూడాను కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. బట్ దాంతోపాటు వీ విల్ హ్యావ్ టు డూ లేజర్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఆల్సో. ఎక్కడైతే ఫేషియల్ ఎక్సెస్ హెయిర్ ఉంటుందో, చెస్ట్ హెయిర్, అండర్ ఆర్మ్ హెయిర్, ఇవన్నీ లేజర్ హెయిర్ రిమూవల్తో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ ప్రొసీజర్. అండ్ డిఎన్ఏలో అయితే చాలా మటుకు మేము చాలా మందికి ఫ్రీగా కూడాను చేస్తాము ఈ ప్రొసీజర్ని. బికాజ్ వాళ్ళు ద డిఫరెన్స్ చూడండి, మీరు నేను లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటున్నాము అంటే ఎస్ లుక్స్తో పాటు కంఫర్ట్ అండ్ మన ఓకే మనకంత నెసెసిటీ అనిపించదు, అది చేయించుకోవాలి. నేనైతే లేజర్ హెయిర్ రిమూవల్ ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాను, ఎస్పెషల్గా అమ్మాయిలకి. ఐ టెల్ ఇట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ యూర్ గివింగ్ టు యువర్ సెల్ఫ్ వెన్ యూ గెట్ ఎ లేజర్ హెయిర్ రిమూవల్ డన్, ఎస్పెషలీ ఫర్ యువర్ అండర్ ఆర్మ్స్, బికినీ అండ్ దెన్ కమ్స్ రెస్ట్ ఆఫ్ ద బాడీ. బట్ వాళ్ళకి ఇట్ ఈస్ మోస్ట్లీ నెసెసిటీ కూడా వాళ్ళకి. వెన్ మేల్ వాంట్స్ టు బికమ్ ఇన్ టు అ ఫెమినైన్, ఇది అంత థిక్ హెయిర్, ఎవ్రీడే షేవింగ్ అండ్ దట్ ఒక డిఫరెంట్ కలర్ అయిపోతూ ఉంటుంది. సో దట్స్ మోస్ట్లీ లైక్ అ నెసెసిటీ ఆల్సో ఫర్ దెమ్. సో లేజర్ హెయిర్ రిమూవల్ ఈజ్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ థింగ్. దెన్ కమ్స్ ఫిల్లర్స్ అండ్ బొటాక్స్. ఇది కామన్గా బికాస్ ఫెమినైజేషన్ అవ్వాలి కదా, లిప్స్ కొంచెం ప్లంప్గా పౌట్గా కావాలి. అండ్ దే ఆర్ వెరీ ప్యాషనెట్ టు లుక్ అ సర్టెన్ వే. వాళ్ళకి ఉండే వాళ్ళు అట్లీస్ట్ మా దగ్గర వచ్చే వాళ్ళకి అంత మేకప్ పైన అంత దే రియల్లీ లవ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్ విత్ సో మచ్ ప్యాషన్. సో దే వాంట్ టు జా ఎక్కువగా మెన్లో బ్రాడ్గా ఉంటుంది, సో దాన్ని కొంచెం నారోగా జా షేపింగ్, చిన్ కొంచెం సన్నంగా అవ్వాలి, మెన్కి బ్రాడ్గా ఉంటుంది, సో ఇది అవ్వాలి. నోస్ కూడాను బ్రాడ్గా ఉంటుంది మెన్లో, దాన్ని కొంచెం షార్పెన్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద జనరల్ థింగ్స్. ఫిల్లర్స్ వచ్చేసి ఇంకా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, కొన్నిసార్లు సర్జికల్ ఇంప్లాంట్స్తో చేయించుకుంటారు, కొన్నిసార్లు ఫిల్లర్స్తో కూడా చేయొచ్చు. సో యా, సో మెన్ టు ఉమెన్కి ఇది కామన్లీ డన్ ప్రొసీజర్స్. వెల్ ఫీమేల్ టు మేల్ అపియరెన్స్ అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ అబౌట్ ఫిల్లర్స్ ఓన్లీ, ఎక్కువగా ఫిల్లర్స్ అండ్ దెన్
బ్రెస్ట్ ఇవన్నీ ఇంకా సర్జికలీ ఇట్ హ్యాస్ టు బి డన్, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ మోస్ట్లీ అబౌట్ ఫిల్లర్స్ టు గివ్ దట్ మేల్ మాస్క్యులైన్ లుక్. సో జా బ్రాడనింగ్ చేయడం ఉంటుంది, అండ్ కొంతమంది బియర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించుకుంటుంటారు. ఎస్, బియర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ వన్ మోర్ థింగ్. అండ్ ఇందాక మేల్ టు ఫీమేల్లో బాడీ కాంటూరింగ్ అండి, లైపోసక్షన్ ఈజ్ అ బిగ్ థింగ్ బికాస్ అవర్ గ్లాస్ యాజ్ ఒక షేప్కి తేయడానికి, వేస్ట్ దగ్గర కొంచెం నేరో అవ్వడానికి, ఆర్మ్స్ ఫ్యాట్ కొంచెం తగ్గడానికి లైపోసక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ ప్రొసీజర్స్ అగైన్ దేర్, బికాస్ ఇంకా ఏ రకంగానూ అది ట్రీట్ చేయలేరు కాబట్టి. సో యా, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కామనెస్ట్ ప్రొసీజర్స్. లేజర్ హెయిర్ రిమూవల్, లైపోసక్షన్, ఫిల్లర్స్, దీస్ ఆర్ వెరీ కామన్. ఈ మధ్య చాలా స్కామ్స్ ఫ్రీ అంటే 50% ఆఫర్స్ పెట్టడం, కెరటిన్ ఆఫర్స్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి హెయిర్కి. సో దాన్ని మీరు ఏమంటే ఇప్పుడు మీరు కెరటిన్ అంటే హెయిర్ అనేది ఎక్స్టర్నల్ డెడ్ ఆర్గన్ ఇది, ఓకే. సో ఇది మోస్ట్లీ ఆఫ్ కాస్మెటిక్ ఇంపార్టెన్స్. మీరు దీనికి ఫ్రీగా వస్తుంది, ఆఫర్స్లో వస్తున్నాయి అంటే ఇక్కడ వరకు ఏదైనా చేయించుకోండి, మహా అయితే జుట్టు పాడైపోతుంది, రైట్? దెన్ యూ విల్ లెర్న్ యువర్ లెసన్. బట్ డోంట్ డూ ఎనీథింగ్ దట్ కమ్స్ విత్ ఆఫర్స్ ఇన్ టు ద ఫేస్. సో మామూలుగా క్లినిక్స్లో ఎవరు ఆఫర్స్ లాగా ఉండదు. అప్పుడప్పుడు ఈ మధ్య ఇంకా కొంచెం సరే మార్కెటింగ్ ఇవన్నీ వచ్చేసి దివాళీ ఆఫర్, ఉమెన్స్ డే ఆఫర్ అని ఏదో పెడుతుంటాము, వెరీ మినిమల్ థింగ్. ఇంకా సరే మాకు కూడా ఎప్పటి నుంచో వచ్చే పేషెంట్స్కి కొంచెం బెనిఫిట్ పాస్ చేద్దాము అనేసి ఎప్పుడన్నా ఒక 1 or 2 ఆఫర్స్ ఇస్తుంటారు క్లినిక్స్లో. ఆఫర్స్ ఆర్ ఆల్సో సో మినిమల్ కదా, అంతే 10-20 అంతేనండి. 50 to 70% ఆఫర్స్ అవుట్ సైడ్. సో క్లినిక్స్లో యాజ్ అ గుడ్ విల్, యాజ్ అ జెస్చర్ అండ్ యాజ్ అ థింగ్ నౌ టు గో విత్ ద హోల్ మార్కెటింగ్ థింగ్, ఆఫర్స్ అనేది కొన్నిసార్లు ఇస్తాము. బట్ ఆఫర్స్ మీదే బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. దట్ ఈస్ బికాస్ దే ఆర్ నాట్ గెటింగ్ ద రైట్ ప్రోడక్ట్స్. అక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నాను. 50%, 70% ఆఫ్లు, ఫిల్లర్స్ 8,000కి 6,000కి ఎక్కడ చేయలేరండి. ప్రోడక్టే అంత, మాకు ప్రోడక్ట్ కూడా దానికంటే చాలా ఎక్కువ పడుతుంది. సో ఈ రేంజ్లో, అండ్ గ్లూటథయోన్ ఐవి 2,000 రూపీస్కి 1,000 రూపీస్కి చేసేస్తా ఉన్నారు. ప్రోడక్టే మాకు 5,000-6,000 పడుతుంది వెన్ వీ డూ దట్ ఫుల్ కంకాక్షన్. గ్లూటథయోన్, వైటమిన్ సి, ఇంకా రకరకాల వైటమిన్స్ అన్ని కలుపుతాం అందులో. సో ఆ ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ మాకు 3,000 to 5,000 కాస్ట్ అవుతుంది, ప్లస్ ఐవి సెట్. ఓకే, ఇవన్నిటికీ ఒక కాస్ట్ ఉంటుంది. సో దానికి తక్కువలో చేస్తున్నారంటే ఒకటి మీకు ఏమి హాని, లక్కీలీ మీరు హాని కాకపోయినా బెనిఫిట్ అయితే ఉండదు. సో ఆఫర్స్ ఇస్ ద మోస్ట్, యా, అంటే కొన్ని జెన్యూన్ ఆఫర్స్ ఉంటాయి. బికాస్ ఆఫర్ మంత్స్ అంటే ఓకే, యూ వాంట్ టు బ్రింగ్ ఇన్ మోర్ పేషెంట్స్ టు యువర్ క్లినిక్, యూ వాంట్ టు క్రియేట్ సమ్ అవేర్నెస్. సో ఆఫర్ మంత్స్ ఇన్ గుడ్ ప్లేసెస్ ఆర్ స్టిల్ ఓకే. బట్ నేను అదే మీకు అర్థమవుతుంది నేను చెప్పే డిఫరెన్స్ చేసుకొని డాక్టర్ ఏంటి ఎవరు అనేది. దయచేసి ఆన్లైన్ వెబ్సైట్స్లో ప్రోడక్ట్స్ కొనకండి. అంటే ఈ ఇండియా మార్ట్స్ ఇట్లాంటి వాటిలో ఆన్లైన్ వెబ్సైట్ నేను అంటే స్కిన్ రిలేటెడ్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నైకా, టీరా బ్యూటీస్ ఇవన్నీ వచ్చాయి. మాకు కూడా షాప్ ఎడ్డి అనే వెబ్సైట్ ఉంది. సో డాక్టర్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఇట్లా అనట్లేదు నేను. ఇప్పుడు ఇండియా మార్ట్స్లో జనరల్ వెబ్సైట్స్లో గ్లూటథయోన్స్ ఇవన్నీ అమ్ముతుంటారు కదా, అట్లాంటివి ఇట్స్ వెరీ స్కేరీ. సో ఇంజెక్ట్ చేసుకునేటివి కూడా వితౌట్ ఎనీ anything that is going into your system, you shouldn't do it. Please don't. And ఇంకొకటి క్లినిక్ ఇంటికి పిలిపించుకొని లేజర్ హెయిర్ రిమూవల్స్, ఇంటికి పిలిపించుకొని కెమికల్ పీల్స్, బర్న్స్ అండి, లిటరలీ బర్న్ అయిపోయిన సిచ్యువేషన్స్ చూసాము. సో వేటిని ఎక్కడ చేయించుకోవాలో అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది కదా, అవేర్నెస్ ఎక్కువైపోయింది. సో మషీన్స్ అనేది ఇప్పుడు మనకి లేజర్ హెయిర్ రిమూవల్ మషీన్స్ యాక్చువల్గా చెప్పాలంటే మీకు 20 lakhs, 30 lakhs, 40 lakhs గుడ్ మెషిన్స్ రేంజెస్ ఇవి, ప్రైస్ రేంజ్ ఇది. రీసెంట్గా మాకు వచ్చిన పేషెంట్, అంటే నేను ఒక సలూన్లో ఉండే, ఐ వాజ్ గెటింగ్ సంథింగ్ డన్, ఐ వాజ్ గెటింగ్ మై నెయిల్స్ డన్. సో అక్కడ ఆమె చెప్తుంది, మా దగ్గర లేజర్ హెయిర్ రిమూవల్ ఉంది, మీరు కావాలంటే మీరు చేయించుకోండి. నాకు డాక్టర్ అని తెలియదు కదా, సో అది డర్మటాలజిస్ట్ అని తెలియక నేను నా దగ్గర ఇది ఉంది చేయించుకోవచ్చు అంటే, ఏం మెషిన్ అండి, ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చారు అంటే, మా 5 లక్షలు అయిందండి మాకు, మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసాము అది ఇది అనేసి. అసలు ఆ మెషిన్ని చూశాను, ఊరికే ఒకసారి చూపియండి అని. అసలు ఏమీ లేదు అందులో. అసలు అది లేజర్, ఊరికే నామకే వాస్తే లేజర్ అది. సో ఇట్లాగా ఉంటున్నాయి. సో 5 lakhsకి చైనా నుంచి తెప్పించుకొని, పాపం తనకు కూడా తెలియదు, ఐ డోంట్ నో వాట్ దే వుడ్ హావ్ టోల్డ్ అండ్ సోల్డ్ హర్. సో ఇట్లాగా చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి. సలూన్స్లో హైడ్రోఫేషియల్స్ అంటున్నారు, లేజర్ హెయిర్ రిమూవల్స్ అంటున్నారు. సో వెరీ స్కేరీ ప్రాక్టీసెస్. రైట్. సో ఫైనలీ మా వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆన్ అన్ ఎండ్ నోట్? ఇదే బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఒక ట్రస్టెడ్ డాక్టర్ దగ్గర, ఇప్పుడు ఫిల్లర్స్ అనేది ఒక ప్లాస్టిక్ సర్జన్, డర్మటాలజిస్ట్ ఆర్ ఆఫీషియల్లీ అలౌడ్ టు డూ. అట్లా ప్రతి ఒక్క ప్రొసీజరు దానికి ఎవరైతే, ఇప్పుడు మైక్రోబ్లేడింగ్ అంటే ఆల్ డర్మటాలజిస్ట్ కాన్ డూ మైక్రోబ్లేడింగ్ బికాజ్ అదొక టెక్నిక్. సో దాంట్లో డర్మటాలజిస్ట్ కూడాను దాంట్లో ట్రైన్ అయ్యి సర్టిఫికేషన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. సో అట్లాంటి వాళ్ళు చేయొచ్చు. సో నేను డర్మటాలజిస్ట్ని అన్నీ మేమే చేస్తామని నేనేం చెప్పట్లేదు. సో ఎవరు చేయవలసింది వాళ్ళు చేయాలి. ఆ సర్టిఫికేషన్స్ చూసుకోండి, బీ కేర్ఫుల్
వెన్ ఎవర్ యూర్ ట్రైంగ్ టు, బికాస్ ఒక్కసారి స్కిన్ అనేది డ్యామేజ్ అయితే యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. కరెక్ట్. ఫేర్నెస్ ఈజ్ అన్ అదర్ ఒబ్సెషన్. ఫార్మసీస్కి వెళ్ళి ఫేర్నెస్ ప్రోడక్ట్స్ దయచేసి తీసుకోకండి. నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా ఇన్నఫ్ ఫొటోస్ కూడా పెట్టాము, డ్యామేజ్ అయిన పేషెంట్స్ ఫొటోస్ అండ్ వాళ్ళ ప్లైట్ ఎట్లుంటుందో అని కూడా ఎక్స్ప్లెయిన్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. సో ఇవన్నీ కొంచెం కేర్ఫుల్. మీరు ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకుంటే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, ఈ కొన్ని మీరు ఓకే ట్రెండ్ అవుతుంది ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఇవన్నీ ఓకే. సమ్ థింగ్స్ ఆర్ నాట్ ఫర్ ఎక్స్పెరిమెంటింగ్. మీకు డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ మచ్చలు ఉంటే నాట్ టు experiment, and surgical procedures, anything that is going into your system including supplements, you should get it from the right source. సిఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్ యాక్చువల్లీ. సో చూసారు కదా, హెల్త్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో హెయిర్ అండ్ స్కిన్ ఇస్ ఆల్సో ద సేమ్. సో ఎక్కడో ఏదో ఆఫర్ వస్తుందని చెప్పి వెళ్ళకుండా క్షుణ్ణంగా అసలు వాళ్ళు ఏంటి ఎవరు అనేది చూసిన తర్వాతనే యూ హ్యావ్ టు గో ఫర్ సర్టన్ ట్రీట్మెంట్స్. అట్ ద సేమ్ టైమ్ ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్నవన్నీ కూడా మనకి అని అనుకోవడం కూడా మనం మానేయాలి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel. For more videos like this, subscribe Big TV channel.